బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలిస్తున్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. దీంతో తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారంటూ కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఇవాళ 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు పాడి కౌశిక్ ను అరెస్టు చేశారు. అతనిపై మొత్తం 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. 126(2), 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు కౌశిక్ అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అయింది. హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరింది బీఆర్ఎస్ లీగల్ టీం. బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. దీంతో తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారంటూ నిన్న కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఇవాళ 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు సంజయ్. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు పాడి కౌశిక్ ను అరెస్టు చేశారు. అతనిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు. 126(2), 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. మరి కాసేపట్లో కరీంనగర్ జిల్లా జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కౌశిక్ అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అయింది. హుటాహుటిన కరీంనగర్ కు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. జడ్జి ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉంటుందనేటువంటి అనుమానాలు ఉదయం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్నటి ఇష్యూ జరిగిన తర్వాత దాదాపు అధికారుల ముందు అధికారిక సమావేశంలో కౌశిక్ రెడ్డి అలాగే సంజయ్ కి సంబంధించినటువంటి ఘటన తర్వాత కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కౌశిక్ రెడ్డి పైన 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కరీంనగర్ 1 టౌన్ లో వరుసగా ఫిర్యాదులు చేశారు. ఇటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అటు ఆర్డీఓ కరీంనగర్ ఆర్డీఓ, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్, ఈ 3 ఫిర్యాదులు కూడా అందాయి. 3 పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు కరీంనగర్ పోలీసులు. అయితే ఇందులో సత్తు మల్లేశం ఇచ్చినటువంటి ఫిర్యాదు పై ఇప్పటికే కరీంనగర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ సమాచారం, ఫిర్యాదు సంబంధించినటువంటి సమాచారం ఉదయాన్నే పోలీసులు అందజేశారు. కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని తెలియాల్సి ఉంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డిని ప్రస్తుతానికి 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, తనని కరీంనగర్ తరలిస్తున్నారు. కానీ ఈ 3 కేసుల్లో ఏ కేసుల్లో తనని అరెస్ట్ చేశారనేటువంటి అంశాలు, ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీళ్ళు 3 ఫిర్యాదులు కూడా డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చారు. సో ఈ 3కి సంబంధించినటువంటి ఫిర్యాదులకు ఎక్కడ కూడా పొందడం లేదు. 3 ఫిర్యాదులకు 3 వివిధ రకాల సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. సో అతన్ని తీసుకొచ్చి ఏ కేసులో ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి విషయం మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. ఇక రెండో అంశం కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం, గతంలో అతనిపై ఉన్నటువంటి కేసులు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసులు 2012 నుంచి అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని ఇంతకు ముందే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా చెప్తూ వచ్చారు. సో అతనిపై కొన్ని కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఇటీవల కరీంనగర్ జడ్పీ సమావేశంలో తాను హంగామా చేసినప్పుడు జరిగిన కేసు కావచ్చు, హైదరాబాద్ లో జీవిత రాజశేఖర్ కు సంబంధించినటువంటి కేసు కావచ్చు, అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో చేసినటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా అతనిపై ఉన్నాయి. ఇవన్నీ కూడా తీస్తున్నారు పోలీసులు. అసలు కౌశిక్ రెడ్డిపై ప్రీవియస్ లో ఉన్నటువంటి కేసుల అంశం కూడా ఇప్పుడు ముందుకు రాబోతుందా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. గోపాలకృష్ణ, చూస్తున్నాం బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. కరీంనగర్ కు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా రాబోతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్, బీఆర్ఎస్ లీగల్ టీం సైతం ఇప్పటికే కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కరీంనగర్ కు చేరుకోబోతుంది. మరికొద్ది సేపట్లోనే వాళ్ళు కరీంనగర్ వస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి దాన్ని ఖచ్చితంగా వైద్య పరీక్షల తర్వాత
కరీంనగర్ లో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా రిమాండ్ పంపుతారు. ఈ 2 రోజులు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఎలాగో సంక్రాంతి అలాగే కనుమకు సంబంధించినటువంటి హాలిడేస్ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో హియరింగ్స్ కానీ బెయిల్ పిటిషన్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి దాన్ని ఖచ్చితంగా వైద్య పరీక్షల నిమిత్తం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం, ఆ తర్వాత జైలుకు తరలించడం అయితే ఉండే అవకాశం ఉంది ప్రొసీజర్ ప్రకారం అయితే. కానీ ఇప్పుడు లీగల్ టీం వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఏమైనా వాదనలు వెళ్ళే అవకాశం ఉందా, ఎమర్జెన్సీగా వాళ్ళు ఏమైనా పిటిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి టెక్నికల్ అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తనకు ఖచ్చితంగా కరీంనగర్ లో రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితులే ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నారు. గోపాలకృష్ణ, చూస్తున్నామంటే కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డి. ఏ టైం వరకు అక్కడకు చేరుకునే అవకాశం ఉంది? అంటే ఎక్కడ ఏ లాయర్ ముందు ప్రవేశపెడతారు? వీటన్నిటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయి? అంటే ఈ రోజు సెలవు దినం కాబట్టి ఇంటి వద్దే హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయా జడ్జి ముందు? ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తనని ఇప్పటికి మరొక గంట సేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కరీంనగర్ అంది వేలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరో గంటలో కరీంనగర్ రీచే అవకాశాలు ఉన్నాయి. మొదటగా తను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత తాను ఇచ్చినటువంటి రిమాండ్, ఆ వైద్య పరీక్షలు అవన్నీ కూడా నిమిత్తం చేసుకుని అక్కడి నుంచి రిమాండ్, ఒకవేళ రిమాండ్ చేస్తే కనుక రిమాండ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇదంతా కూడా రాత్రి 11 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ను దుర్భాషలాడుతూ చేయి కూడా చేసుకున్నారు. దీంతో తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారంటూ నిన్న కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఇవాళ 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు కరీంనగర్ పోలీసులు. పాడి కౌశిక్ ను అరెస్టు చేశారు. అతనిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు. 126(2), 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కరీంనగర్ జిల్లా జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు కౌశిక్ అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అయింది. హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరింది బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఓవైపు లీగల్ టీం కూడా కరీంనగర్ కు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా 3 కేసులు నమోదైన తర్వాత మాత్రం పాడి కౌశిక్ రెడ్డిని వాసపేట పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఇప్పటివరకు కరీంనగర్ కూడా తరలించారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ మాత్రం అక్రమం అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఆ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పార్టీ నాయకులు ఎవరు ప్రశ్నించినా వారిపైన కూడా కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు అంటూ కూడా వారందరూ కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా గుర్తించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెన్నికొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా అరెస్ట్ చేయడం పట్ల కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇంతవరకు ఎక్స్పీరియన్స్ కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వారు ఉన్నారో వారి రేవంత్ రెడ్డి పై కూడా ఆ చర్యలు తీసుకోవాలి. ప్రజల పక్షాలను ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై ఆ కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా గత నుంచి కూడా ఆ డిమాండ్ చేస్తుంది. తొందరలోనే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే మాత్రం తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్ లో మొత్తం బీఆర్ఎస్ పట్ల ఎంత చూపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆ గత నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఏదైతే ఇప్పటివరకు జగిత్యాల సంజయ్ కుమార్ విషయంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి మాత్రం నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అన్న దాని పేరు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా
అడిగిన సందర్భంలో మాత్రం ఎందుకు కేసులు పెట్టారు అనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ మాత్రం ప్రశ్నిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పటివరకే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం ఈ అరెస్టు విషయంలో మాత్రం అక్కడ జరిగే సమావేశాలు మాత్రం రథబోత్సవం చేయడం కావచ్చు, దాంతో పాటుగా తనతో పాటు ఉన్న ఎమ్మెల్యే పైన కూడా దురుసుగా ఇప్పటివరకు ప్రవర్తించారని చెప్పేసి కూడా ఒక పక్క కేసు నమోదైంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రమే అరెస్ట్ చేసినట్టు కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటివరకే కరీంనగర్ కూడా బయలుదేరింది. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన దానిపైన కూడా పోలీసులు ఫర్దర్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం లీగల్ టీమ్ ఫర్దర్ గా యాక్షన్ సంబంధించిన దానిపైన కూడా సిద్ధంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. దీంతో తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారంటూ నిన్న కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఇవాళ 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు పాడి కౌశిక్ ను అరెస్టు చేశారు. అతనిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. 126(2), 1152, 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కరీంనగర్ జిల్లా జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు కౌశిక్ అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అయింది. హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరింది బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ ను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అరెస్ట్ అనంతరం కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. గంగుల కమలాకర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ అరెస్ట్ ని ఎలా చూస్తారు, ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ప్రజాపాలన అంటే ఏదో ఆశించిండ్రు, కానీ ప్రజాపాలన అంటే మనం ఎమర్జెన్సీ తలపించే విధంగా ఎమర్జెన్సీ విన్నాం కానీ మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎమర్జెన్సీ పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఎమర్జెన్సీలో ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో పంపించే విధంగా ఉన్నది. ఇప్పుడు నిన్న మీ సమావేశ మందిరం మేము ధర్నా కోసం పోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకే మేము మారణ ఆయుధాలతో పోలేదు. మేము అక్కడ పోయి ఒక గౌరవప్రదంగా ఉంటే కూడా మేము మాట్లాడే పద్ధతి ప్రజల విషయంలో మాట్లాడినాం. దానికనంగా మాట పెరిగింది. ఆయుధాలతో దాడి చేయలేదు ఎమ్మెల్యే మీద. ఆ ఇష్యూలో చూసుకున్నాక ఈ రోజు ఏదో కేసు పెట్టుకొని భయభ్రాంతకు గురి చేసుకొని భయభ్రాంతకు గురి చేసే తీసుకొచ్చి కర్మల్లో ఎంత కూడా ఒక సీన్ క్రియేషన్, అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు నోరు మెదిపితే జైల్లో వారిస్తాం ఉన్న ధోరణిలో ఉంటే గిట్ట ఎంతమంది జైల్లో ఎంత ఎవరు మాట్లాడతా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా మేము న్యాయస్థానంలో ఉతారుకుంటాం, బెయిల్ తీసుకుంటాం. మేము అందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అండగా ఉన్నాం. మేము ఇక్కడ ఫైట్. రైట్. కమలాకర్ గారు, కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉంది అంటే ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా తమ భావాలను పంచుకోవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే అయ్యుండి మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం ఏంటి అనే దానికి సంబంధించే ఈ కేసు నమోదైనట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇలాంటి మేము 25 సంవత్సరాల రాజకీయాలలో ఇలాంటి సంఘటనలు ప్రజాపతిలు జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ, మున్సిపల్ సమావేశాలు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలో ఉన్న అసెంబ్లీలో కానీ గొడవలు సహజం. ఒకరోజు పూల కుండలు ఎగరేసుడు ఇవన్నీ సహజం.
కానీ ఇక్కడ మారణాయులతో దాడి చేయలే కదా, ఇద్దరి మీద వాగ్యుతం జరిగింది, కొట్టడం కూడా కొట్టలే కదా, ఇద్దరు ఒకరు డిఫెన్స్ పెట్టుకున్న పరిస్థితి జరిగింది. కాబట్టి ఇది ఇట్లా ఎన్నోసార్లు జరుగుతుంది, చల్లారుతుంది. దాని అక్కడ ముగ్గురు మంత్రులు ఉండగా పోలీసులను ఉషగొరపడేది ఇప్పుడు జరగలే. జిల్లా పరిషత్ సమావేశంలో కానీ ఎక్కడ కానీ పోలీసులు ఇంటర్ఫేర్ కాలే. కానీ ఈ రోజు పోలీసులు ఇంటర్ఫేర్ చేసుకొని పట్టుకోబోతుంటే ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయలేకపోయినంటే ఇది చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జి ముందు హాజరుపరిచేందుకు అధికారులు సన్నాహాలైతే చేస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఎటువంటి నిర్ణయం వెలువడుతుందా అనే అంశం అయితే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కరీంనగర్కు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు బీఆర్ఎస్ లీగల్ టీం ఏమైనా వాదనలు వినిపిస్తుందా, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కాసేపట్లో అంటే సుమారుగా రాత్రి 10:30-11 గంటల మధ్య కరీంనగర్కు పాడి కౌశిక్ రెడ్డి చేరుకుంటారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డికి వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకైతే పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో తెలంగాణ రాజకీయాలైతే ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారు. దానికి సంబంధించి సంజయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేశారు. ఈరోజు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోలీసులు హైదరాబాద్ రావటం, జూబ్లీ హిల్స్లో